ఈ రోజు నీతి కథ ఏంటి అంటే వేసవి సెలవుల్లో గ్రామ బాలుడు. హాయ్ పిల్లలు, స్వాగతం మీ అందరికీ లిటిల్ లోర్ లోకి. ఇక్కడ ప్రతి కథ ఓ మాయాజాలం. స్కూల్ ముగిసి సెలవులు మొదలైన రోజు కృష్ణ ఉదయాన్నే లేచాడు. పాఠశాల కోసం కాదు, ఆడేందుకు, స్వేచ్ఛగా తిరగడానికి. కృష్ణ తన స్నేహితులతో చెరువుకి పరిగెత్తాడు. ఆ చల్లటి నీళ్లలో తల దులుపుతూ వాళ్ళ నవ్వులు గాలిలో కలిశాయి. మామిడికాయల సీజన్. కృష్ణ చెట్టెక్కి తీయని మామిడిని బట్టలతో తిప్పుతూ పడేస్తున్నాడు. ఒక చిన్న వేసవి వాన కురిసింది. మట్టి తడిసి మారిపోయింది. కృష్ణ ఒంటరిగా మట్టిలో దూకుతూ నవ్వుతున్నాడు. సాయంత్రాల్లో కృష్ణ పైకందుల యుద్ధం ఆడేవాడు. మేఘాల మధ్య ఆకాశాన్ని తాకే తన పైకం చూసి ఆనందపడేవాడు. రాత్రి వస్తే తాతమ్మ చెప్పిన కథలతో ఆకాశాన్ని చూస్తూ పాడుకునే కృష్ణ తన కలల లోకంలోకి వెళ్ళేవాడు. సెలవులు ముగిశాయి, కానీ ఆ ఆనందమైన జ్ఞాపకాలు, మట్టి వాసనలు, నవ్వులు కృష్ణ హృదయాల్లో నిండిపోయాయి. నీతి: సంతోషం అంటే ఖరీదైన వస్తువులు కాదు, ప్రకృతి, మట్టి, ఆటలు, స్నేహం ఇవే అసలైన ఆనందానికి మూలాలు. గ్రామ జీవితమే మనకు నిజమైన స్వేచ్ఛ. ప్రకృతితో మమేకమవడం, జీవితాన్ని ప్రేమించడం నేర్పుతుంది. ఈ రోజు కథ నచ్చిందా? అయితే ఓ లైక్ కొడితే మాకు ఎంతో ఆనందం. మీకు నచ్చిన భాగాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మజాగా కథల కోసం ఆ ఎరుపు సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. పక్కనే ఉన్న గంటను మోగించండి.